Hello everyone, నేను డాక్టర్ మైత్రేయ చను, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్స్ హైదరాబాద్. ఈరోజు వీడియోలో మనం ఫస్ట్ ట్రైమెస్టర్లో చేసే ఇన్వెస్టిగేషన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే మీరు వెంటనే ప్రెగ్నెంట్ అయ్యారు అని తెలిసిన వెంటనే మీకు ముందుగా చేసే రక్త పరీక్షల గురించి ఇన్ డీటెయిల్గా చెప్తాను. నార్మల్గా సాధారణంగా బ్లడ్ టెస్ట్లలో రొటీన్ బ్లడ్ టెస్ట్లు, బయోకెమికల్ టెస్ట్, ఇంకొకటి అల్ట్రాసౌండ్స్, అట్లా 3 రకాలుగా టెస్టులు ఉంటాయి అన్నమాట. మనము ఈ వీడియోలో ఓన్లీ రక్త పరీక్షల గురించి మాత్రమే తెలుసుకుందాం. సో ఫస్ట్ మనము ప్రెగ్నెంట్ అయ్యారు అని తెలిసిన వెంటనే మీ హెల్త్ బాగానే ఉందా లేదా అండ్ మీరు ఈ ప్రెగ్నెన్సీని క్యారీ చేయడానికి ఫిట్గా ఉన్నారా లేదా అన్నది చెక్ చేయడానికి కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయన్నమాట. దాన్నే మనము ఏఎన్సీ ప్రొఫైల్ అని కూడా అంటాము. ఏఎన్సీ ప్రొఫైల్లో దాదాపు ఒక 10 టెస్ట్లు అనేవి ఉంటాయన్నమాట. సో ఈ 10 టెస్ట్లు అన్నది మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. మొదటిగా మనము కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అంటే మీకు మీ బాడీలో రక్తం ఎంత ఉన్నది, హిమోగ్లోబిన్ లెవెల్స్ నార్మల్గానే ఉన్నాయి లేదా, దాంతోపాటు మీ ప్లేట్లెట్స్ లెవెల్ అండ్ డబ్ల్యూబీసీ కౌంట్, అవన్నీ కూడా పెరిఫెరల్స్ మీరు ఇవన్నీ మనం చెక్ చేసుకునేది ఉంటుంది. నెక్స్ట్ థైరాయిడ్ టెస్ట్ అనేది చెక్ చేస్తాము. జనరల్గా ఫస్ట్ 3 monthsలో బేబీకి ఓన్గా థైరాయిడ్ అనేది ప్రొడ్యూస్ చేసుకోలేదు. మదర్ థైరాయిడ్ లెవెల్స్ మీద టీఎస్హెచ్ లెవెల్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ టీఎస్హెచ్ లెవెల్స్ అనేవి యాక్యురేట్గా మనకి కరెక్ట్ రేంజ్లో ఉండాల్సింది అవసరం ఉంటుంది అనమాట. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. సో ఇన్ కేస్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే బేబీ యొక్క మెంటల్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకని ఈ థైరాయిడ్ టెస్ట్ కూడా మనం చెక్ చేయించుకుని థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయో లేకపోతే థైరాయిడ్ మెడికేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ షుగర్ టెస్టింగ్ దానికి హెచ్బిఏవన్సీ ఇంకా ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది చేస్తాం. హెచ్బిఏవన్సీ అన్నది లాస్ట్ 3 monthsగా మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని టెస్ట్ చేసుకునేది. అండ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ అన్నది ఫాస్టింగ్ కైనా చేయించుకోవచ్చు. సో హెచ్బిఏవన్సీ ముందు నుంచి మీకు లెవెల్స్ అనేది హైగా ఉన్నాయి అని అంటే, హెచ్బిఏవన్సీ మీకు మోర్ దెన్ 6.5 అన్నది ఉన్నదంటే మీకు ముందు నుంచి డయాబెటీస్ ఉంది అనుకుని మనకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇన్కేస్ ప్రీ డయాబెటిక్లో ఉన్నారు అని అంటే దానికి మనకి ఓవర్గా షుగర్గా ఉన్న ఫుడ్, ఫ్యాటీగా ఉన్న ఫుడ్స్ మనం తీసుకోకుండా అవాయిడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చేసుకునే టెస్ట్ యూరిన్ ఎగ్జామినేషన్లో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తాం. ఇందులో మనము యూరిన్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఓర్ ఏమైనా బ్లడ్ ఏమైనా ఉందా, అండ్ ఏమైనా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంది, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ మనము సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ స్క్రీనింగ్ కూడా ఉంటుందన్నమాట. సో జనరల్గా మనము చేసుకునేది సిఫిలిస్ టెస్టింగ్ కూడా చేస్తామన్నమాట. ఆర్పిఆర్ టెస్ట్ కానీ వీడిఆర్ఎల్ టెస్టింగ్ కూడా చేస్తాము. సో ఈ టెస్టింగ్లో కూడా మనకి ఏమన్నా పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. హెచ్ఐవి టెస్ట్, హెచ్పిఎస్ఏజీ అండ్ హెచ్సివి హెపటైటిస్ టెస్టింగ్ ఇవి కూడా మనం చేసుకునేది ఉంటుంది అనమాట. చేసుకుని నెగిటివ్గా పాజిటివ్గా ఉన్న దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. ఇన్కేస్ పాజిటివ్ కనుక ఉన్నట్టయితే ముందుగానే మనం తెలుసుకుంటే బేబీకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఈ డిజీజ్ అన్నది ప్రివెంట్ చేసుకోగలము. అండ్ దానికి కూడా మందులు ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఆఖరిగా చేసే బ్లడ్ టెస్ట్ ఏంటంటే బ్లడ్ గ్రూపింగ్. మీది ఏ బ్లడ్ గ్రూప్ అనేది తెలుసుకోవాలి, పాజిటివా నెగిటివా అన్నది. సో ఇది మనకి తెలుసుకోవడానికి కారణాలు, ఫస్ట్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే మీకు ఎక్స్టెన్సివ్ ఇంకా టెస్టింగ్ ఉంటుంది. అంటే మీ హస్బెండ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయి ఉండి మీరు నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే బేబీకి కూడా పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు యాంటీబాడీ రియాక్షన్స్ అనేవి వచ్చి బేబీకి ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో మనము ఈ టెస్టింగ్ అనేది చేసుకుని బ్లడ్ గ్రూప్ కూడా ఏంటి అనేది నిర్ధారించుకోవాలి. బ్లడ్ గ్రూప్ కూడా మనకి ఎందుకు కావాలంటే తర్వాత ఇన్కేస్ డెలివరీ టైంలో బ్లీడింగ్ ఏదైనా ఎక్కువ అయినా కూడా మీ బ్లడ్ గ్రూప్ ఏంటి అని తెలిసి బ్లడ్ అరేంజ్ చేసుకోవడానికి కూడా అవసరమై ఉంటుంది అనమాట. సో ఇవి జనరల్గా రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అనేది మీరు ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఏఎన్సీ ప్రొఫైల్లో చేసేవి. సో అందరూ మీకు ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఇవి ప్రిస్క్రైబ్ చేసి మీ హెల్త్ ఎలా ఉంది అనేది డిటర్మైన్ చేసుకునేది. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.